గుంటూరు జిల్లాలో పెమ్మసాని చంద్రశేఖర్, కిలారి రోశయ్యల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గ్రావెల్ విషయంలో టీడీపీ నేత పెమ్మసాని చేసిన ఆరోపణలకు 24 గంటల్లోనే కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య. 700 ఎకరాలు ఇంటూ 3 కోట్లు అంటే 2100 కోట్ల రూపాయలు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయిందో ప్రజలు ఆలోచించాలి. ఆ 2100 కోట్లు కనీసం ప్రజల మీద పెట్టినా కూడా ఆ రోడ్లన్నా శుభ్రంగా ఉండేవి. అంతా మట్టి రోడ్లు అయిపోయినాయి. పంటలు కూడా చూస్తూ ఉన్నాం, మొక్కజొన్న వాటన్నిటి మీద పూర్తిగా డస్ట్ ఉంది. ఆ పంటలు కూడా పండవు రేపు. వాటర్ అంతా ఇక్కడ డ్రైన్ చేశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వాటర్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు, గ్రౌండ్ వాటర్. ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇది జరుగుతుంది అంటే నమ్మే పిచ్చి వాళ్ళు ఎవరూ లేరు. చేబ్రోల్ మండలంలో గ్రావెల్ మైనింగ్ గురించి మాట్లాడారు. పాపం పక్కన ఆయన దూల్పాల నరేంద్ర స్క్రిప్ట్ రాసిస్తే స్క్రిప్ట్ చదివాడు. నేను ఒకటే కోరుతున్నా ఆ ఎన్ఆర్ఐని, ఆ పక్కన ఉన్న మీరు వెళ్ళినప్పుడు 2 ఇళ్ళు తలుపు కొట్టి అడిగితే ఈ ప్రాంతంలో ఎవరు గ్రావెల్ మైనింగ్ చేశారని చెప్తే 700 ఎకరాల్లో 650 ఎకరాలు దూల్పాల నరేంద్ర చేశాడని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. తెలుగుదేశం పార్టీకి ఒక వెనతో పెట్టిన విద్య ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు మాట్లాడతారు, అది నిజం అనిపించడానికి. అలాంటి కుయుక్తులు ఇక్కడ పన్నుతూ ఉన్నారు. ఆ ఎన్ఆర్ఐకి నేను ఒకటే హితవు పలుకుతా ఉన్నా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి.